సిద్దిపేట సిపి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీని పరిశీలించడానికి వచ్చినటువంటి ఒక సంబంధించిన అడ్మిన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కుశాల్కర్ గారు ఇక్కడ చూస్తుంటే ప్రచార హోరులో వీళ్ళు భాగంగా ఈరోజు ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్, ఎట్లా ఉంది? ఇప్పుడు ఈరోజు పోలింగ్ 7 గంటలకు పొద్దున్న స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్. దాంట్లో మనకు గజ్వేల్ డివిజన్లో పలు మండలాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్గల్, తర్వాత ములుగు, జగదేపూర్ అన్ని మండలాలు చూసి వస్తున్నాము. అందరూ ప్రశాంతంగా ఓటర్స్ ఓటు వేయడానికి వస్తున్నారు. అదేవిధంగా కమిషనర్ గారు, మన సిద్దిపేట కమిషనర్ గారు ఆల్రెడీ 163 బిఎన్ఎస్ కింద, అంటే మన పాత 144 సెక్షన్, ఒక 4 కంటే ఎక్కువ, 4 వరకే పర్మిట్ ఆ ఊర్లో కానీ ఆ ప్రాంతంలో కానీ తిరగడానికి. 4 కంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమిగూడొద్దు, ఎక్కడ కూడా గ్యాదరింగ్ జరగొద్దనే నిబంధన ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తూ ఉన్నాము. మన కింది స్థాయి స్టాఫ్ కూడా అందరూ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. మళ్ళీ మనకు అన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా మనం 200 మీటర్ దూరము లైన్ వేయడం జరిగింది. 100-200 మీటర్స్, 200 మీటర్ బయటనే ఉన్నారు. అది కూడా గుమిగూడకుండా మనకు ఓన్లీ స్లిప్స్ రాసేవారు మాత్రమే ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ఏరియాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. ప్రజలు ఏమాత్రం కూడా సంకోచించడం కూడా భయపడకుండా అందరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే నేరుగా మా పోలీసు నంబర్స్కి మీరు ఫోన్ కూడా చేయొచ్చని తెలియజేస్తున్నాను.